ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పిరిచువల్ మాస్టర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. సో సెన్సెస్ గురించి ఇవాళ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. శ్రీ గురుభ్యో నమః. సార్, సెన్సెస్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. సో అందులోనూ ఈ ప్రస్తావన వస్తే సిక్స్త్ సెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏమైనా ప్రమాదాలు జరగబోయే ముందు వాడికి సిక్స్త్ సెన్స్ కనుక బాగా పనిచేస్తే ముందే డిటెక్ట్ చేయగలుగుతారు అని చెప్పి ప్రస్తావన వస్తూ ఉంటుంది. సో ఎవరికైనా కూడా ఈ సిక్స్త్ సెన్స్ అనేది బాగా పనిచేయాలంటే ఆధ్యాత్మికంగా ఎలాంటి టెక్నిక్స్ పాటించడం ద్వారా ఈ సెన్స్ని మనం యాక్టివేట్ చేసుకోగలుగుతూ ఉంటారు? తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మామూలుగా సెన్సెస్ అన్నారు కాబట్టి యాక్చువల్గా సెన్సెస్లో రకాలు ఉన్నాయి. మామూలుగా మనకు తెలిసిన సెన్సెస్ ఓన్లీ పంచేంద్రియాల మటుకే, అంటే చూపు, వినికిడి, స్మెల్, టచ్, టేస్ట్, వీటి వరకే ఉంది. కాకపోతే ఈ 5 సెన్సెస్కి అదనంగా ఇంకో సెన్స్ ఉందని చెప్తారు. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు. బట్ ఈ 6 కాకుండా ఇంకొక సెన్స్ అనేది ఉంది. దాన్ని సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అంటారు. యాక్చువల్గా ఈ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ని మనము మన యొక్క సైన్స్ పరంగా కానీ యాక్చువల్గా సెన్స్గా పరిగణించరు. బట్ ఇట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు నీకు కామన్ సెన్స్ లేదా నీకు బ్యాలెన్స్ లేదా అని అంటుంటాం కొన్ని సందర్భాలలో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్. సో యాక్చువల్గా ఈ 5 సెన్సెస్ అనేవి మనకి ఓన్లీ ఫిజికల్గా ఉంటాయి, అంటే వినడము, చూడడము, టేస్ట్, స్మెల్, ఇవి వీటి వరకు. బట్ ద సేమ్ 5 సెన్సెస్ మనకి ఇన్నెట్గా కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్కి కళ్ళు మూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్థానాన్ని దర్శించాలనుకోండి, తాజ్మహలే తీసుకుందాం, చూడగలరు కదా, మీ యొక్క ఊహాశక్తితో చూడగలరు. లేదు, మీ యొక్క ఇమాజినేషన్తో టేస్ట్ని కూడా మళ్ళీ స్వీకరించగలరు. అది మీకు చాలామందికి అనుభవం ఉంటుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నిమ్మకాయ తీసుకోండి, దాన్ని టేస్ట్ మీకు తెలిసే ఉంటుంది. కళ్ళు మూసుకొని నిమ్మకాయని తలుచుకుంటే మళ్ళీ నోరులో ఊరుతుంది, అవునా కదా? సో ఇట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ టేస్ట్. ఇప్పుడు మీకు ఇష్టమైన పాట ఉంది. సో మీకు ఇష్టమైన పాటని కళ్ళు మూసుకొని మళ్ళీ ఆ పాట గురించి ఆలోచించండి, మళ్ళీ మీ మనసు ప్రశాంతం అవుతుంది. సో ఇట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ సౌండ్. సో అలాగే మీ లవ్డ్ వన్స్, యూ కెన్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ టచ్. అట్ ద సేమ్ టైం మీరు అప్పుడే హ్యాపీనెస్ని కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా మనకి ఇన్నెట్గా కూడా ఈ 5 సెన్సెస్ అనేవి ఉంటాయి. సో సిక్స్త్ సెన్స్ అనేది ఏంటంటే హౌ వీఆర్ యూజింగ్ దీస్ 5 సెన్సెస్ ఇంటర్నల్లీ. అంటే ఇన్నెట్గా ఉన్నటువంటి ఈ సెన్సెస్ని ఆ యొక్క సిక్స్త్ సెన్స్ ద్వారా ఎలా దాన్ని యూస్ చేసుకోవడం అనేది సిక్స్త్ సెన్స్. సో యాక్చువల్గా సిక్స్త్ సెన్స్ అంటే అదేదో వేరే సెన్స్ కాదు, ఈ ఇన్నెట్గా ఉన్న 5 సెన్సెస్ని ఎలా యూస్ చేసుకోవాలి. సో ప్రమాదాలు ఏదైనా జరిగే ముందు మనం డిటెక్ట్ చేస్తున్నామంటే వాళ్ళకి సిక్స్త్ సెన్స్ బాగున్నట్టేనా? సిక్స్త్ సెన్స్ బాగున్నట్టే కదా. అంటే ఇది ఎలా జరుగుతుందంటే ఉదాహరణకి సపోజ్ నా లైఫ్లో జరిగింది చెప్తాను. యాక్చువల్గా నేను ఘాట్ రోడ్లో వెళ్తున్నా, గిద్దర్ రోడ్లో కార్లో. అది 20 కిలోమీటర్స్ పైన ఉంటుంది ఆ ఘాట్ రోడ్, మొత్తం టర్నింగ్స్ అన్నీ ఉంటాయి. సో అవతల నుంచి వెహికల్ వచ్చేది కూడా మనకు కనిపించదు. సో నాకు అత కొద్ది నేను వెళ్తున్నాను, సడన్గా ఒక సౌండ్ టర్న్ లెఫ్ట్ అని వచ్చి వినపడింది. వెంటనే తిప్పేస్తేనే లారీ పాస్ అయిపోయింది. సో ఆ సౌండ్ ఎక్కడి నుంచి వినపడినట్టు సంథింగ్ హ్యాస్ చెప్పింది. సో దాన్ని ఏమంటారంటే క్లైర్ ఆడియన్స్ అంటారు. యాక్చువల్గా అది కూడా సిక్స్త్ సెన్స్ కిందకే వస్తుంది. సో ఇలాంటి సంఘటనలు చాలామంది లైఫ్లో చాలా రకాలుగా ఉంటాయి. ఉదాహరణకి సపోజ్ ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో ఉన్నారు, మీరు ఒకరిని తలుచుకున్నారు అనుకోండి, లేదు ఒక మీటింగ్కి వెళ్తున్నారు, అక్కడ పలానా వ్యక్తి వస్తున్నారు అని అనుకుంటారు. అనుకోగానే మీకు సడన్గా వాళ్ళు వేసుకున్న దుస్తులు మీకు ఇమాజినేషన్లోకి వస్తాయి. అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని సందర్భాలలో సేమ్ కలర్స్ ఉంటాయి వాళ్ళకి. అదేంటి ఇది ఇలా అని అనుకుంటాం. అది కూడా ఒక టైప్ ఆఫ్ సిక్స్త్ సెన్స్. ఇంకొక సిక్స్త్ సెన్స్ ఏంటంటే మనం మార్నింగ్ పొద్దున్నే లేచే ముందర, అంటే నిద్ర నుంచి మెలకువలోకి వచ్చే టైంలో కొన్నిసార్లు కొంతమందికి విజన్స్ రావడం కానీ అలాంటివి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది బాగా మాస్గా జరిగిండేది ఎప్పుడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేహం ఇదైన తర్వాత ఆ టైంలో చాలామంది మాకు కళలు వచ్చాయి, ముందే చనిపోతున్నారని తెలుసు అని చెప్పేసి ఇట్లా కూడా చాలా రకాలుగా మాట్లాడారు. సో అలా మాస్గా కూడా జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సిక్స్త్ సెన్స్ అనమాట. సో ఈ యొక్క సిక్స్త్ సెన్స్ని యాక్చువల్గా ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ మనకి ఇన్నెట్గా 5 సెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఏమన్నా చూడగలమా? చూడలేం. పోనీ ఏదన్నా వినగలమా? వినగలం. కళ్ళు మూసుకుంటే కొంచెం సౌండ్ ఎక్కడున్నా కానీ వినపడుతుంది. అంటే ఏమవుతుంది, మనం కళ్ళు మూయగానే అదర్ సెన్సెస్ అనేవి కూడా యాక్టివేట్ అవుతున్నాయి. కూడా సౌండ్ మీదకి వెళ్తుంది, మనకి సౌండ్ మీదకి వెళ్తుంది. అంటే ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. సో ఈ యొక్క ఇంటెన్సిటీ పెరగడం అనేది ఇది జస్ట్ స్టార్టింగ్ స్టెప్ అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒక సిక్స్త్ సెన్స్ని బాగా డెవలప్ చేసుకోవాలంటే ముందు ప్రశాంతంగా మనసును పెట్టడం అలవాటు చేసుకోవాలి. మైండ్ అనేది ఎప్పుడైతే నీకు
కామ్ డౌన్గా ఉంటుందో అప్పుడు నీకు అదర్ సెన్సెస్ అనేవి స్లోగా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా వరి అవ్వకుండా కూల్గా ఉండాలంటారు ఈ సెన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి. అంతే కదా, అంటే వరి అవ్వకుండా కూల్గా ఉండడం అనేది అందరి వల్ల కాదు. బట్ ద థింగ్ హియర్, ద క్యాచ్ ఈస్, వరి ఉన్నా కానీ దాన్ని మేనేజ్ చేసుకోగలిగేటువంటి బ్యాలెన్స్ అనేది ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మీరు ఒక మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడే వస్తుంది. సో ముందు సిక్స్త్ సెన్స్ని అలవాటు చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మైండ్ అనేది ప్రశాంతంగా చేయాలి. మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా అవుతుంది? బాడీ అనేది రిలాక్స్డ్గా ఉన్నప్పుడే మైండ్ అనేది కూడా పీస్ఫుల్గా అవుతుంది. బాడీ రిలాక్స్ కాకుండా మైండ్ అనేది రిలాక్సేషన్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ స్టెప్ మీ బాడీ రిలాక్సేషన్ అవ్వాలి, సెకండ్ మీ మైండ్ రిలాక్స్ అవ్వాలి, దెన్ యువర్ సెన్సెస్ విల్ బి యాక్టివ్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సెన్సెస్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే ప్రాక్టీస్ ఇమాజినేషన్స్. అంటే మీకు ఇష్టమైన ప్లేసెస్ కానీ ఇలా లేదా మీకు నచ్చిన ప్లేసెస్ కానీ ఏవైనా కానీ ఇమాజిన్ చేయాలి ఫస్ట్. వాటిని కొన్ని రోజుల పాటు ఇమాజిన్ చేయాలి, పదే పదే. అలా ఇమాజిన్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ట్రై టు ఇమాజిన్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ నాట్ సీన్. అంటే ఇంతవరకు మీరు చూడనివి, ఇంతవరకు మీరు వెళ్ళనివి, ఫొటోస్లో చూడనివి ఏదైనా సరికొత్తదైన ప్లేస్ మీ యొక్క ఊహాశక్తితో, అంటే మీ యొక్క క్రియేటివిటీతో దాన్ని ఇమాజిన్ చేయడం చూడాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ద సెన్స్ ఆఫ్ విజువలైజింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది, బాగా యాక్టివేట్ అవుతుంది. అంటే క్రియేటివిటీతో కూడినటువంటి ఈ యొక్క సెన్స్ ఆఫ్ విజువలైజేషన్ అనేది ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. అంటే సిక్స్త్ సెన్స్ ద్వారా ఇక్కడ కూర్చొని వేరే చోట ఎవడన్నా ఏమన్నా చేస్తున్నారు అంటే దాన్ని చూడగలగాలంటే యూ విల్ జస్ట్ ఇమాజిన్, ఇట్ విల్ మ్యాచ్, పర్టికులర్గా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. దీంట్లో సందేహం లేదు, ఎందుకంటే ఇది టైం టెస్టెడ్ ప్రూఫ్ అనమాట. సో ఈ యొక్క విజువలైజేషన్ని డెవలప్ చేసుకుంటే కనుక మీకు భవిష్యత్తులో జరగబోయేవి కొన్ని తెలుస్తాయి. అన్నీ అని చెప్పను, ఎందుకంటే అన్నీ తెలియాలంటే నీ దగ్గర యోగ శక్తి ఉండాలి, ఆధ్యాత్మిక శక్తి ఉండాలి. ఎలాంటివి తెలుసుకోవచ్చు అంటారు? ఎలాంటివైనా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్తున్నా, లేదు అక్కడ ఏదన్నా కానీ పలానా వ్యక్తి రాబోతున్నాడు, వాటితో వెళ్తేటప్పుడు నా పని సక్సెస్ అవుతుందా కాదా, లేదు వాడు ఏ విధంగా మనకి రియాక్ట్ అవుతాడు ఆ టైంలో. సో దాన్ని ముందే పసిగట్టడం వల్ల మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాడికి అనుగుణంగా వెళ్ళేసి మన వైపు సిచ్యువేషన్ తిప్పుకోగలం. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ పవర్ ఆఫ్ విజువలైజేషన్. సో అలానే అదర్ సెన్సెస్ కూడా. ఇప్పుడు వినికిడి ఉంది, ఈ వినికిడిని ఎలా డెవలప్ చేసుకోవాలంటే సేమ్ ఇదే పద్ధతిలో ఇన్స్టెడ్ ఆఫ్ విజువలైజేషన్ ట్రై టు హియర్ ద సౌండ్స్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ ప్లేస్. వినిపించవు. ఫస్ట్ మీరు కూర్చున్న రూమ్లో చూడండి, తర్వాత బయట సైడ్ చూడండి, ప్రయత్నించండి అంతే. వినిపించినా వినిపించకపోయినా మీకు సంబంధం లేదు. అక్కడ విజువలైజేషన్లో కూడా మీకు కనిపించకపోయినా యూ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. మీరు మీ మైండ్కి పదును పెడుతున్నారు. అది స్టార్టింగ్లో అలా ఉంటుంది, చేయగా కొన్ని రోజులు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా యాక్టివేట్ అయిపోతాయి. క్లయర్ ఆడియన్స్ కానీ క్లయర్ మైండ్స్ కానీ ఈ రెండింటికి కొంచెం అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకటి చూడగలం, ఒకటి వినిపిస్తుంది. అంటే మనిషికి వినపడుతుంది, అది క్లియర్ ఆడియన్స్. బట్ మనకి ఇక్కడ ఇందులో ఏం కావాలి అంటే అంటే మన యొక్క లైఫ్లో జరగబోయేటివి ఏవైనా సంఘటనలు ఉంటే ముందే తెలుసుకోవాలన్నప్పుడు యూ కెన్ డెవలప్ ద విజువలైజేషన్ పవర్ అండ్ క్లయర్ ఆడియన్స్ పవర్. సో ఈ క్లయర్ ఆడియన్స్ పవర్ వల్ల ఏంటంటే మీకు సపోజ్ ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను, నా లైఫ్లో జరిగింది. అలా వినపడతాయి, ఒక గైడెన్స్ అనేది వస్తుంది, సడన్గా వస్తుంది, ఇది చెయ్యి, ఇది చెయ్యకు, అలా కూడా వస్తుంది. ఈ రెండు కాకుండా మూడోది కూడా ఉంది. సో అదేంటంటే ఫీలింగ్ అనమాట. ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఫీలింగ్. అది కూడా సిక్స్త్ సెన్సే, ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఫీలింగ్. అది ఉదాహరణకి ఎలా ఉంటుందంటే నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది. సో యాక్చువల్గా నేను చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చాను అనమాట. అక్కడ నాకు కొత్త, అప్పుడు నాకు ఆ ప్లేస్ గురించి తెలియదు. నేను మామూలుగా మా అమ్మ ఫోన్ తీసుకొని వెళ్ళాను, అది బ్యాటరీ డెడ్ అయింది, ఒక్కడనే వెళ్ళాను. ఇంటికి రావాలి, దారి తెలియదు. ఇది చివరి దాకా వచ్చాక లోపలికి ఎలా వెళ్తాను తెలియదు. ఊరికే కూర్చొని ఏం చేయాలబ్బా అని చెప్పేసి అక్కడే చెట్టు కింద ఒక రాయి ఉంటే దాని మీద కూర్చొని ఊరికి అలా ఉన్నాను. సడన్గా ఒక ఫీలింగ్, గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అని వచ్చేసింది. అక్కడికి వెళ్ళా, ఇక్కడ ఏముందని చెప్పి ఇలా పైకి చూస్తే అపార్ట్మెంట్ ఉంది. సో ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఫీలింగ్. సో అది కూడా సిక్స్త్ సెన్స్ కిందకే పరిగణించవచ్చు. సో మీరు బాగా దీని గురించి సాధన చేసి మీరందరూ కూడా దీన్ని ఈజీగా పొందొచ్చు. ఇది ఎవరైనా పొందగలిగేదే, ఇదేం గొప్ప విషయం ఏం కాదు. సో సిక్స్త్ సెన్స్ చురుగ్గా పనిచేయడానికి ఎలాంటి టెక్నిక్స్ పాటించాలో మీ మాటలో అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.